ఖరదంష్ట్రాభృకుటీ సటానఖయున్ ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైనా నీ నరసింహాకృతి చూచి నే వెరవా పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసాರದ వాగ్నికిన్వెరతూ నీ పాదాశ్రయుం చేయవే. స్వామి, భయంకరమైన కోరలు, కనుబొమలు, జడలు, గోళ్ళు, నీ భీకర ధ్వనులు, రక్తరంజిత కేసరాలు, అగ్నినేత్రాలు, నీ మెడలోని ప్రేగుల దండలు, వీటన్నిటితో ఉన్న నీ ఉగ్ర నారసింహ రూపం చూసి నేను ఎంతమాత్రమూ భయపడను. కానీ భయంకరమైనది, భరింపరానిది, క్రూరమైనది, నికృష్టమైనది అయిన సంసార దవాగ్నిని చూసి మాత్రం నేను వణికిపోతాను. కరుణించి నీ చరణ సన్నిధిలో నాకు శరణు ప్రసాదించు. జనులు దిక్పాలుర సంపదాయుర్విభవములు కోరుదురు భవ్యంబులనుచూ అవి ఎంతయును రోషహాసజృంభితమైన మా తండ్రి బొమముడి మహిమ చేసి విహతంబులగును. అట్టి వీరుండు నీ చేత నిమిషమాత్రంబునా నేడు మడిసే. కావున ధ్రువములు కావు బ్రహ్మాదుల శ్రీ విభవంబులు జీవితములు. కాలరూపకుడగు ఉరుక్రముని చేత విదళితములగు నిలువవు వేయునేలా. ఇతరమేనొల్ల నీ మీది ఎరుక కొంత కలిగియున్నది కొలుతూ కింకరుడనగుచూ. దేవా, లోకంలో జనులు దిక్పాలకుల సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, వైభవాలు, సత్యాలనుకుని వాటినే కోరుకుంటారు. కానీ ఇవన్నీ మా తండ్రి హిరణ్యకశిపుని రోషహాసాలలో పుట్టిన భ్రూభంగంతో నాశనమయ్యేవే. అలాంటి బలవంతుణ్ణి అనుకునే వీరుణ్ణే నీవు నిమేషంలో ఖండఖండాలుగా ఖండించి వేశావు. కాబట్టి బ్రహ్మాది జీవుల జీవితాలు, సిరి సంపదలు శాశ్వతాలు కావు. ఇవి కాలరూపంలో మిదిలే విష్ణువు చేతిలో కనిపించకుండా నశించిపోతాయి. ఇవి నిలిచేవి కావు. 1000 మాటలెందుకు స్వామి? నాకు ఇక ఏమీ వద్దు. నీ మీద నాకు కొంత భక్తి జ్ఞానం కుదిరింది. కాబట్టి నేను సేవకుణ్ణై నిత్యము నిన్ను సేవిస్తాను. ఎండమావుల వంటి భద్రములెల్లా సార్థములంచు మత్యుండు రోగనిధాన దేహముతో విరక్తుడుగాక. ఉద్దండ మన్మథ వహ్నినెప్పుడు తప్తుడై ఒకనాడు చేరండు పారము. దుష్ట సౌఖ్య పరంపరాక్రమణంబునన్ దుష్ట సౌఖ్య పరంపరాక్రమణంబునన్. ఈశ్వర, ఎండమావుల వంటి సుఖాలు, భోగాలు ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు మూర్ఖుడు. ఈతని దేహం దుఃఖభూయిష్టం, రోగగ్రస్తం. అయినా సరే విరక్తి పొందకుండా ప్రజ్వలించే కామాగ్నిలో పడి తప్పించిపోతూ ఉంటాడు. వాడు ఈ దుష్ట సౌఖ్య పరంపర దాటి ఏ ఒక్కనాటికి తీరాన్ని చేరలేడు. శ్రీమహిళా మహేశ సరసీరుహ గర్భులకైనా నీ మహోత్తామకరంబుచే అభయదానము సేయవో. నేను బాలుడన్ తామసవంశ సంభవుండా దైత్యుడా ఉగ్రరజోగునుండా
నిసీమదయన్ కరాంబుజము శీర్షము చేర్చుట చోద్యమీశ్వర. విశ్వేశ్వర, నీ సన్నిధికి శ్రీ మహాలక్ష్మి వచ్చింది, మహేశ్వరుడు వచ్చాడు, విధాత విచ్చేశాడు. అయినా వాళ్లలో ఏ ఒక్కరికి నీ దివ్యహస్తంతో అభయం ఇవ్వలేదు. నేనా బాలుణ్ణి, తామసగుణంతో కూడిన ధనుజ వంశంలో జన్మించిన వాణ్ణి, దైత్యుణ్ణి, అత్యంత రజోగుణ దూషితుణ్ణి. అలాంటి నా శిరస్సు మీద అపారమైన కృపతో నీ దివ్య హస్తం ఉంచి దీవించావంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభు. ఘోటకవదనుడవై మధుకైటభులంద్రుంచి నిగమగణములనెల్లన్ పాటించి అజునకిచ్చిన కూటస్థుడవు ఈశ్వరుడవు కోవిదవంద్యా. మహాత్మా, సుజనులైన బ్రహ్మాదులందును దుర్జనులైన మాయందును సేవానురూపంబునన్ పక్షాపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు సెయ్యుదువు. కందర్ప సమేతంబగు సంసార కూపంబునన్ కూలుచున్న మూఢజనులంగూడి కూరెడి నేను భవదీయ భృత్యుండగు నారదుని అనుగ్రహంబునం చేసి నీ కృపకు పాత్రుండనైతి. నన్ను రక్షించి మజ్జనకు వధించుట నాయందుల పక్షపాతంబు కాదు. దుష్టధనుజ సంహారంబును శిష్టభృత్య మునిజన రక్షాప్రకారంబును నీకు నైజగుణంబులు. విశ్వంబు నీవా, గుణాత్మకంబైన విశ్వంబు సృజించి అందున్ ప్రవేశించి హేతుభూత గుణయుక్తుండవై రక్షక సంహారకాది నానారూపంబుల నుండుదువు. సదసత్కారణ కార్యాత్మకంబైన విశ్వంబునకున్ పరమకారణంబు నీవా. నీ మాయచేత వీడు తాను అనియడి బుద్ధి వికల్పంబుతోచు. కాని నీకంటే ఉండిద్దియూ లేదు. బీజంబునందు వస్తుమాత్రభూత సాక్ష్మంబును వృక్షంబునందు నీలత్వాది వర్ణంబునున్ కలుపు తెరంగున విశ్వంబునకు నీయంద జన్మస్థితి ప్రకాశ నాశనంబులున్ కలుగు. నీ చేతనైన విశ్వంబు నీయంద నిలుపుకొని తొల్లి ప్రళయకాల పారావారంబున పన్నగేంద్ర పర్యంకంబున క్రియారహితుండవై నిజసుఖానుభవంబు చేయుచు నిద్రితిని భంగి యోగ నిమీలిత లోచనుండవై మెలంగుచు కొంతకాలంబునకు నిజకాల శక్తిచేతన్ ప్రేరితంబులై ప్రకృతి ధర్మంబులైన సత్వాది గుణంబులను అంగీకరించి సమాధి చాలించి వెలుంగుచున్న నీ నాభియందు వట బీజంబు వలన ఉద్భవించు వటంబు తెరంగున ఒక్క కమలంబు సంభవించి ఇట్టి కమలంబు వలన 4 మోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు ఉండైన రూపంబు లేకుండటం చింతించి జలాంతరాళంబు ప్రవేశించి జలంబులందు 100 దివ్యవత్సరంబులు వెతకి తన జన్మంబునకు ఉపాదాన కారణంబైన నిన్ను దర్శింప సమర్థుండు కాక మగిడి కమలంబు కడకుంజని విస్మయంబునొంది చిరకాలంబు నిర్భర తపంబు చేసి పృథివియందు గంధంబుకను చందంబున తనయందు నానా సహస్రవదన శిరోనయన నాసా కర్ణ వక్త్ర భుజ కరచరణుండును బహువిధాభరణుండును మాయా కలితుండును మహాలక్షణ లక్షితుండును నిజ ప్రకాశ దూరీకృత తముండును పురుషోత్తముండును అయిన నిన్ను దర్శించెను అయ్యవసరంబున. మహాత్మా, ఉత్తములైన బ్రహ్మాదులందు అధములమైన మాయందు ఏమాత్రమూ పక్షపాతం లేకుండా నీ సేవలకు తగిన ఫలాన్ని ప్రసాదిస్తావు. కామితములను తీర్చడంలో నీవు కల్పవృక్షానివి కదా. మన్మథుడు విహరించి సంసార కూపంలో మదాంధులతో పాటు నేను పడవలసిన వాడని నీ భక్తుడైన నారదుని ఉపదేశం వల్ల నీ దయను పొందగలిగాను. నన్ను రక్షించి నా తండ్రిని శిక్షించడం నాపై పక్షపాతంతో కాదు. దుష్ట శిక్షణ, శిక్షరక్షణ నీ సహజ గుణాలు. విశ్వమూర్తివి, విరాట్ స్వరూపానివి నీవే. నీవే త్రిగుణాత్మకమైన విశ్వాన్ని సృష్టిస్తావు, అందులో ప్రవేశిస్తావు. హేతురూపములైన గుణాలతో కూడి నీవే రక్షకుడుగా, శిక్షకుడుగా నానారూపాలు ధరిస్తావు. నిత్య కార్యకారణ సంబంధం కలిగిన ఈ విశ్వానికి మూల కారణం నీవే. నీ మాయచేతనే వీడు వాడు, నీవు నేను అనే భ్రాంతి కలుగుతుంది.
అంతేకాని ఈ విశ్వంలో నీవు తప్ప మరొకటి లేదు. విత్తనంలో అతి సూక్ష్మంగా వస్తుతత్వం నిక్షిప్తమైనట్లు, వృక్షంలో నీలాది నానా వర్ణాలు దాగి ఉన్నట్లు విశ్వం నీలోనే జన్మ స్థితి ప్రకాశ నాశనాలను పొందుతుంది. నీ చేత సృష్టింపబడిన ఈ విశ్వాన్ని నీవు నీలోనే దాచుకుని ప్రళయకాలంలో మహాసముద్ర మధ్యంలో శేషతల్పంపై క్రియారహితంగా శయనించి ఆత్మానందం అనుభవిస్తూ ఉంటావు. నిద్రపోతున్నట్లుగా యోగ నిమీలిత నేత్రుడివై ఉంటావు. కొంతకాలానికి స్వకీయమైన కాలమహిమ వల్ల నీవు ప్రకృతి ధర్మాలైన సత్వాది గుణాలను స్వీకరించి సమాధి చాలించి తేజరిల్లుతూ ఉంటావు. అలాంటి సమయంలోని వటబీజం నుంచి మహావటవృక్షం వెలువడే విధంగా నీ నాభి నుంచి ముందుగా ఒక కమలం పుట్టింది. ఆ కమలంలో నుంచి చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. 4 ముఖాలతో 4 వైపులా పరిశీలించాడు. కమలం తప్ప మరొక రూపం ఆయనకు కనిపించలేదు. ఆలోచించి జలాలలోనికి వెళ్ళి 100 దివ్య సంవత్సరాలు వెతికి కూడా తన జన్మకు ప్రధాన కారణమైన నిన్ను దర్శించలేకపోయాడు. మళ్ళీ కమలం దగ్గరకు వెళ్ళి ఆశ్చర్యపడి చాలా కాలం గొప్ప తపస్సు చేశాడు. చివరికి పృథివీయందు గంధాన్ని కనుగొన్నట్లు తనలోనే నిన్ను చూడగలిగాడు. అప్పుడు నీవు సహస్రశీర్షుడవై, సహస్రాక్షుడవై, సహస్రవదనుడవై, పెక్కువేల నాసికలతో, పెక్కువేల వీణులతో, పెక్కువేల భుజాలతో, అనేకానేక కరచరణాలతో ఒప్పుతూ ఉన్నావు. నానాలంకార భూషితుడవు, మాయామయుడవు, మహాలక్షణ లక్షితుడవు, స్వయం ప్రకాశుడవు, దూరీకృత తముడవు, పురుషోత్తముడవు అయిన నీ విశ్వ విరాట్ స్వరూపాన్ని బ్రహ్మదేవుడు దర్శించాడు.